మన ఇళ్లల్లో చాలా తరచుగా చూసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పిల్లల ప్రవర్తనను మనం అంచనా వేసే విధానం. ఒకవైపు సైలెంట్గా ఉండే పిల్లలు, మరోవైపు అల్లరి పిల్లలు. ఈ రెండింటి మధ్య మనం గీసే గీత వెనుక ఉన్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. టింగ్ టాంగ్! డోర్ బెల్ మోగింది. ఇంట్లోకి చుట్టాలు అడుగుపెట్టారు. అంతే, ఉన్నట్టుండి ఇంట్లో వాతావరణం మొత్తం మారిపోతుంది కదా. తల్లిదండ్రుల ముఖంలో ఏదో తెలియని టెన్షన్, పిల్లల వైపు ఒక రకమైన చూపు. ఆ సీన్ మనందరికీ బాగా పరిచయమే. ఇలాంటి టైంలో మన ఇళ్లల్లో సాధారణంగా రెండు రకాల పిల్లలు కనిపిస్తారు. ఒకరు మంచి పిల్లలు, సోఫాలో బొమ్మలా సైలెంట్గా కూర్చొని ఎవరైనా పలకరిస్తేనే జవాబు చెప్తారు. ఇక రెండో రకం అల్లరి పిల్లలు. ఇల్లంతా పరుగులు పెడుతూ బోలెడు ప్రశ్నలడుగుతూ చాలా చురుగ్గా ఉంటారు. మన సమాజమేం చేస్తుంది? సైలెంట్గా ఉన్నవాళ్లను ఆహా ఎంత బంగారుకొండ, భలే పద్ధతి అని పొగుడుతుంది. అదే చురుగ్గా ఉండే పిల్లల మీద అమ్మో మహా అల్లరి అని ఒక ముద్ర వేసేస్తుంది. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఈ ఆలోచనా విధానం మొత్తం తప్పైతే, మనం మంచి అనుకుంటున్నది నిజంగా మంచిదేనా? మరి అల్లరి అని తీసిపారేస్తున్నది నిజంగా చెడ్డదా? సరే, ఇప్పుడు మొదటి భాగంలోకి వెళ్దాం. అదే ద సైలెంట్ చైల్డ్ పారాడాక్స్. అంటే మౌనంగా ఉండే పిల్లల వెనుక దాగి ఉన్న అసలు కథ. ఇలా మంచిగా ఉండటం కోసం పిల్లలు ఎంత మూల్యం చెల్లిస్తున్నారో చూద్దాం. సైకలాజిస్టులు దీన్ని గుడ్ చైల్డ్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అంటే ఏంటి? ఒక పిల్లాడి విలువ వాళ్ల విధేయత, వాళ్ల మౌనం బట్టే వస్తుందని నమ్మడం. చాలాసార్లు ఇది తల్లిదండ్రులకు తెలియకుండానే నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక నుంచి పుడుతుంది. దీన్నే సరదాగా గెస్టెస్ట్ అని కూడా అనొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పిల్లాడు సహజంగానే చురుకుగా, ఆసక్తిగా ఉంటాడు. అలాంటిది భయంతో బిగుసుకుపోయి నిశ్శబ్దంగా కూర్చున్నాడంటే అది క్రమశిక్షణ కాదు, అది ఫ్రీజ్ రెస్పాన్స్. అంటే భయంతో మెదడు మొద్దుబారిపోవడమన్నమాట. మన నాడీ వ్యవస్థకు సంబంధించిన పాలీవేగల్ థియరీ ప్రకారం పిల్లలు ఎదురు చెప్పలేక, పారిపోలేక వాళ్ల మెదడు అక్షరాలా ఫ్రీజ్ అయిపోతుంది. పైకి మనకు వాళ్ళు చాలా ప్రశాంతంగా, గౌరవంగా కనిపిస్తారు. కాని లోపల వాళ్ల మనసులో ఒక తుఫాన్ నడుస్తుంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది, మెదడు పనిచేయడం ఆగిపోతుంది. వాళ్లు నిశ్శబ్దంగా ఉండేది గౌరవంతో కాదు, నేను మాట్లాడితే అమ్మ తిడుతుందేమో అనే భయంతో. ఈ బలవంతపు నిశ్శబ్దం వల్ల భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఎవరు ఏమనుకుంటారో అని ఆందోళన చెందడం, గొడవలొస్తే ఎదుర్కోలేకపోవడం లాంటివి. చివరికి వాళ్లు పైకి గంభీరంగా కనిపించినా లోపల ధైర్యం లేని కాగితపు పులుల్లా మిగిలిపోతారు. సరే, ఇప్పుడు మన కథలో రెండో పాత్ర దగ్గరికొద్దాం. మనం అల్లరి పిల్లలు అని పిలిచేవాళ్లు. వాళ్ల చురుకుదనం వెనుక దాగి ఉన్న అసలు శక్తి ఏంటో ఇప్పుడు బయటకు తీద్దాం. మనం అల్లరి అని లేబుల్ వేసేది చాలాసార్లు అసలు అల్లరే కాదు. అది వాళ్లలోని అద్భుతమైన తెలివితేటలు కావచ్చు. కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఆలోచిస్తారో తెలుసా? అది విమర్శనాత్మక ఆలోచన కావచ్చు. ఎందుకు అని అడిగే పిల్లలే కదా రేపటి శాస్త్రవేత్తలు. అది వాళ్లలో పెరుగుతున్న నాయకత్వ లక్షణాలు కావచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా అది ఇతరులతో కనెక్ట్ అవ్వాలనే బలమైన కోరిక కావచ్చు. సోషియాలజీలో లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం మన గురించి మనమేమనుకుంటున్నామనేది ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎదుటివాళ్ల అభిప్రాయాల అద్దంలో మనల్ని మనం చూసుకుంటామన్నమాట. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనమొక పిల్లాడి మీద వేసే ముద్రే వాస్తవంగా మారుతుంది. పదే పదే ఒక పిల్లాడిని నువ్వు అల్లరి అని పిలుస్తుంటే వాళ్ళు ఓ నేను అల్లరి పిల్లాడినేమో అని నమ్మేసి అలాగే ప్రవర్తించడం మొదలుపెడతారు. తెలియకుండానే మనం వాళ్లలోని సృజనాత్మకతను అల్లరి అనే ఒక్క మాటతో చంపేస్తున్నాం. అయితే తల్లిదండ్రులు ఎందుకిలా చేస్తారు? వాళ్లేమైనా విలెన్లా? అస్సలు కాదు. వాళ్లమీద ఉన్న ఒత్తిడిని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన సంస్కృతిలో వినయం, మర్యాద లాంటి విలువలకు పెద్ద పీట వేస్తాం. చాలా మంచిది. కాని కాలక్రమేణా వాటి అసలు అర్థాన్ని మనం వక్రీకరించాం. నిజానికి వినయమంటే ఏంటి? నేర్చుకోటానికి సిద్ధంగా ఉండటం. కాని మనం దాన్ని నోరు మూసుకుని ఉండటంగా మార్చేశాం. ఇక తల్లిదండ్రుల మీద అతిపెద్ద భారం జనం ఏమంటారు అనే భయం. చుట్టాలు వచ్చి మీ అబ్బాయి భలే అల్లరి చేస్తున్నాడండి అని ఒక్క మాటంటే చాలు, తల్లిదండ్రులు దాన్ని వాళ్ల పెంపకంలో లోపంగా భావిస్తారు.
అందుకే ఆ మాట పడకూడదనే ముందు జాగ్రత్తతో పిల్లల్ని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. సరే, ఇప్పటిదాకా సమస్యను అర్థం చేసుకున్నాం. మరి పరిష్కారమేంటి? ఈ పరిస్థితిని మార్చడానికి మనం పాటించగల కొన్ని సింపుల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన పిల్లల్ని శక్తివంతం చేయటానికి ఇక్కడ 3 సులువైన కానీ చాలా పవర్ఫుల్ మార్గాలున్నాయి. 1. మనం వాడే పదాలను మార్చడం. 2. వాళ్ల ప్రవర్తన మీదే కాకుండా వాళ్ల సంపూర్ణ ఎదుగుదలపై దృష్టి పెట్టడం. ఇక 3. ఆరోగ్యకరమైన మౌనాన్ని గుర్తించి దాన్ని గౌరవించడం. ఎవరైనా మీ పిల్లల గురించి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ల తరఫున మాట్లాడండి. అవునండి, వీడస్సల మాట వినడు, తలనొప్పి అని అనకండి. దానికి బదులుగా వాడికి ఎనర్జీ ఎక్కువ, చాలా క్యూరియస్గా ఉంటాడు అని చెప్పండి. దీనివల్ల మీ పిల్లాడికొక నమ్మకం కలుగుతుంది, మా అమ్మానాన్న నా వైపే ఉన్నారు, గెస్ట్ల వైపు కాదు అని. పిల్లలకు ఔల్ మెథడ్ అంటే గుడ్లగూబ పద్ధతి నేర్పించండి. పులిలా ధూకుడుగా ఉండద్దు, తాబేలులా భయంతో ముడుచుకుపోవద్దు. గుడ్లగూబలా ప్రశాంతంగా, స్పష్టంగా మరియు దృఢంగా ఉండాలి. ఇది వాళ్లకు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. గుర్తుంచుకోండి, అన్ని రకాల మౌనం తప్పు కాదు. ఒక పిల్లాడు బొమ్మలు వేసుకుంటూనో లేదా ఏదైనా లోతుగా ఆలోచిస్తూనో నిశ్శబ్దంగా ఉంటే దాన్ని ఫ్లో స్టేట్ అంటారు. అది చాలా ఆరోగ్యకరమైన మౌనం. దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, సమస్యల్లా బలవంతంగా రుద్దే నిశ్శబ్దంతోనే. చివరిగా ఒక్క మాట, మనం కేవలం కనిపించే పిల్లలను కాదు, వినిపించే పిల్లలను పెంచుదాం. మన డ్రాయింగ్ రూములను కోర్ట్ రూములుగా మార్చొద్దు. అక్కడ పిల్లల ప్రవర్తనకు తీర్పులు చెప్పడం ఆపేద్దాం. కాబట్టి నెక్స్ట్ టైం చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలు ఏదైనా మాట్లాడితే ష్ అని ఆపకండి. బదులుగా చెప్పు నానా, ఏమనుకుంటున్నావ్ అని అడగండి. ఈరోజు మీరు ఎవరి గొంతు వింటారు? మీదా, ఇతరులదా, లేక మీ పిల్లలదా? ఆలోచించండి.